చాలి నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 13th June 2026 ఫ్రైడే రోజు ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మార్కెట్లో. అండ్ మండేకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఏ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో స్ట్రాంగ్ ర్యాలీ, ఆల్ సెక్టర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత మనం ఒక స్ట్రాంగ్ గ్రీన్ చూస్తున్నాం స్క్రీన్లో. అయితే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. రియాలిటీ టాప్లో ఉంది, 3.53% పెరిగింది. అదేవిధంగా ఆల్ పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్, నిఫ్టీ బ్యాంక్, ఎవ్రీథింగ్, ఆల్ ఎనర్జీ అన్నీ కూడా పెరిగాయి. అయితే ఒక్కటి సిపిఎస్సి మాత్రం కొంచెం నెగిటివ్గా ఉంది. ఐటీలో కూడా పెద్దగా స్ట్రాంగ్ మూమెంట్ ఏం కనపడలేదు. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, ఇండిగో, టైటాన్, తర్వాత టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎటర్నల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 4%, 5%. ఈవెన్ శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ మోర్ దెన్ 5% ఇట్లా లాభాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిన్న నిఫ్టీ 50లో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో నెస్లే టాప్లో ఉంది, 3.29%. తర్వాత ఓఎన్జీసీ, టెక్ మహేంద్ర, ఎస్బీఐ లైఫ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఇవి కొంత నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. మనం వీక్ కంప్లీట్ అయింది, ఒకసారి వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ కూడా చూద్దాం. ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. అయితే ఇక్కడ ఒకటి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, సో కొంచెం ఈ ఫాలింగ్ కొంతవరకు అరెస్ట్ అయింది అనుకోవచ్చు లోయర్ లెవెల్లో. గతంలో కూడా మనం రీట్రేస్మెంట్ లెవెల్స్ చాలాసార్లు చూసినప్పుడు మనకి సో ఇది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ నిఫ్టీకి. సో ఈ ప్రీవియస్గా స్ట్రాంగ్ ర్యాలీ 22,188 నుంచి 24,598, ఆల్మోస్ట్ 24,600 వరకు అనుకోవచ్చు. అక్కడి నుంచి ఇది ఫాల్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది జనరల్గా మనం చాలాసార్లు ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసినప్పుడు 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. అక్కడే మనకి సపోర్ట్ తీసుకుంది. సో 23,110 ఆర్ 120 లెవెల్స్ అనుకోవచ్చు. అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ, ఇప్పుడు క్లోజింగ్ 23,622 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకు ఒక్క హర్డిల్ 23,677 ఆర్ 680. ఈ లెవెల్ కొంతవరకు మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనం 24,000ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. మన కీ లెవెల్ కూడా మారిపోతుంది. కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయ్యాము డే. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మనం కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయ్యాము. 23,622 దగ్గర మన క్లోజింగ్ ప్రైస్ అది. అండ్ 23,580 మన కీ లెవెల్. సో ఒక్కసారి మనం వీక్లీ ఫిబొనాచి లెవెల్స్ తీసేస్తే ఇప్పుడు ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయాలి. వన్స్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మాత్రం మూమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు నిఫ్టీలో. అయితే ఇక్కడ ఒక్కటి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం కీ లెవెల్ చేంజ్ అవుతుంది. మనం కీ లెవెల్ని మార్చుకుందాం. సో ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 23,280. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. అంటే కీ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత ర్యాలీ స్ట్రాంగ్ ఉంటాయి. చాలాసార్లు మనం కీ లెవెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ కీ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది పొజిషనల్గా ట్రేడ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం పొజిషనల్గా పాజిటివ్లో ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. 23,280 మనకి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. సో ఇప్పుడు ఇంకొకటి మనకి హర్డిల్, మనం ఇందాక అనుకున్నట్టుగానే 23,670 ఆర్ 680 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత హర్డిల్. అయితే ఒక జోన్ లాగా తీసుకోవచ్చు మనం 23,680 నుంచి 23,715 వరకు. ఎందుకంటే మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్ ఒకటి ఉంది. అండ్ 23,712 ఆర్ 715 దగ్గర 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది, అది ఫ్లాట్గా ఉంది. సో అది మనకి కొంత రెసిస్టెన్స్ పాయింట్. సో ఆ జోన్లో మనం పొజిషనల్గా ఎలాంటి ట్రేడ్కి ప్లాన్ చేయొద్దు. ఇప్పుడు మనం బ్రేక్అవుట్ కోసం చూడాలి. 23,715 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం 24,000, ఆ తర్వాత 24,050, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. అక్కడికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. అండ్
ఆ లెవెల్స్ వస్తే మనకి ఆల్మోస్ట్ ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ని మనం బ్రేక్ చేసినట్టు అవుతుంది. సో అప్పుడు మనకి ఒక మొమెంటం రావచ్చు, స్ట్రాంగ్ మొమెంటం, అండ్ అది మనకి 24,330 వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే మనకి 23,400 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 23,280. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగానే బ్రేక్అవుట్. సో 55,534ని బ్రేక్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ ర్యాలీ అండ్ 56,800 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు ఇది హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కీ లెవెల్లో చిన్న మార్పు ఉంటుంది, కీ లెవెల్ మారుద్దాం. ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 54,255. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ప్రీవియస్గా ఏదైతే సప్లై ఉందో దాన్ని బ్రేక్ చేసి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న హర్డిల్ ఉంది 57,100 దగ్గర, 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ప్రీవియస్ స్వింగ్ హై. ఈ జోన్ మనకి నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. సో 57,150 నుంచి 57,400 వరకు ఇది నో ట్రేడ్ జోన్. దీని బ్రేక్అవుట్, సో దీని బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ 58,500 ఆర్ 58,600 వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం సపోర్ట్ పాయింట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 56,220. దాన్ని బ్రేక్ అయితే ప్రీవియస్ డే లో మనకి సపోర్ట్ లాగా ఉంటుంది, అరౌండ్ 55,100 ఆర్ 55,000 లెవెల్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఇప్పుడు. సో మనం ఏదైనా డిప్స్ ఇస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అంటిల్ 54,250 కన్నా డౌన్కి వెళ్తేనే ప్రాబ్లం, అదర్వైజ్ ఏదైనా చిన్న డిప్స్ ఇస్తే అది మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. అండ్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ట్రేడింగ్ డే రోజు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 107, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 15, అండ్ షార్ట్ కవరింగ్లో చాలా ఎక్కువ స్టాక్స్ కనిపించాయి. 89 స్టాక్స్ షార్ట్ కవరింగ్లో కనిపించాయి. ఇందులో షార్ట్ కవరింగ్లో నుంచే ఒక 2 స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. అందులో అశోక్ లీలాండ్ టాప్లో ఉంది, దాదాపుగా 10% పెరిగింది స్టాక్, 9.8%. అండ్ తర్వాత గాడ్ఫ్రే ఫిలిప్స్, సిడిఎస్ఎల్, బాష్, పిజిఎల్ ఇవన్నీ కూడా షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్. లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో నువామా టాప్లో ఉంది. తర్వాత రాడికో ఖైతాన్, ఇది కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపించింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. మారుతిలో కూడా ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్, మిడ్ క్యాప్ నిఫ్టీ, వారి ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీది. సో ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అదేవిధంగా షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి చూస్తే హిండాల్కో, ఓఎన్జీసీ, నెస్లే, యూనోవిండా, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అశోక్ లీలాండ్కి ఫస్ట్ టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది అశోక్ లీలాండ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇది టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఈ స్టాక్ బై సెల్ లాంటి రికమెండేషన్స్ కాదు. మీరు ఏదైనా ట్రేడింగ్ చేయాలన్నా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా ప్రకారం చేయండి. అయితే ఇక్కడ ఒకటి టెక్నికల్గా మనం చూసినప్పుడు ఏదైతే ఫాల్ ఉందో ఇది ఇక్కడ అరెస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక మంచి స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా ఉంది, అక్కడే మనకి సపోర్ట్ తీసుకుంది. ఇది ఫెయిల్ అయినా కానీ ఈ డిమాండ్ ఏరియా దగ్గరే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ మోర్ దెన్ 9% పెరిగింది. సో షార్ట్ కవరింగ్ స్ట్రాంగ్ అనిపించింది దీంట్లో. అయితే ఇక్కడ ఒక్కటి మనకి ఈ జోన్ 159 నుంచి 163 ఆర్ 162.50 పైసా. సో ఈ జోన్ మాత్రం మనకి టెక్నికల్గా రెసిస్టెన్స్ ఏరియా. ఒకటి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ రెండు కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఈ జోన్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి. అయితే వన్స్ స్టాక్ పైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బౌన్స్ ఇచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళి దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంటం ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయి 175, 176 లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. అయితే దీంట్లో వీక్నెస్ స్టాకు ఈ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది దానికన్నా కిందకి వెళ్తే మాత్రం స్టాక్ ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మనం ఒక స్టాక్ని తీసుకొని టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకున్నప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే స్టాక్ వీక్నెస్ కనపడుతుందో ఆ పాయింట్ని బ్రీచ్ చేసి కిందకి వెళ్ళిపోతే మన దగ్గర స్టాక్ ఉంటే దాన్ని సెల్ చేసేసి మళ్ళీ లోయర్ లెవెల్లో ఎక్కడన్నా మనం అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టాక్ ఒకవేళ ఈ లెవెల్స్ని బ్రీచ్ చేసి కిందకి వెళ్తే మనకి ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అండ్ కొంత గ్యాప్ ఏరియా లాంటిది కనపడుతుంది 120 to 120. అయితే ఈ లెవెల్కి వస్తుందా రాదా మనకు తెలియదు, కాకపోతే వస్తే ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా మనకి ఈ లెవెల్ వస్తుందా రాదా అనే దానికన్నా కూడా ఆ లెవెల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్
మండే నుంచి స్టార్ట్ అవుతుంది. 15th జూన్ నుంచి కొత్త బ్యాచ్. దీంట్లో మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా నేర్చుకోవచ్చు. లెవెల్స్ ఏంటి, జోన్స్ ఏంటి, ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్, ఇండికేటర్స్ ఏం వాడాలి, స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఫండమెంటల్గా ఎలాంటి స్టాక్స్ మనకి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తాయి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 15th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి CDSL. సో షార్ట్ చాలా ఫాలో అయింది ఈ స్టాక్. సో మనం ఇక్కడ పీక్స్ తీసుకుంటే ఈ హైస్ ఇది ఎప్పుడు జూన్లో, జూన్ 2025 నుంచి జూన్ 26 1 ఇయర్లో దాదాపుగా 1750 నుంచి 1227 కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ ఫాల్ తర్వాత ప్రైస్లో కొంత రికవరీ కనపడుతుంది. ఇంకొకటి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మనకి లాస్ట్ ట్రేడింగ్ రోజు ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్ అప్ సైడ్ కనిపించింది అండ్ షార్ట్ కవరింగ్. ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత కొంత రీట్రేస్మెంట్ అగైన్ ఫాల్ అయింది. కాకపోతే ఈ రెండు కొంచెం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి ఈ స్టాక్లో. కొంచెం మనం మన టర్మ్ ఏదైతే ఉందో మనం హోల్డ్ చేసే పీరియడ్ కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి మనం, 1180. సో ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్, 1180. దీనికన్నా కిందకు వెళ్తే మాత్రం ఈ స్టాక్లో ఇంకా వీక్నెస్ రావచ్చు. ఈ లెవెల్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడున్న ఫస్ట్ హర్డిల్ మనకి ఈ ప్రీవియస్ స్వింగ్ హై 1250, ఇది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్. సో వన్స్ ఇది క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం మనకి ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్రాస్ చేసి ఇది క్రాస్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇది తర్వాత ఆల్మోస్ట్ మనకి 1370 వరకు కూడా పైకి వెళ్ళొచ్చు ఇన్ కేస్ 1250ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఒకటి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది మనకి ఇలాంటి ఎంట్రీస్ తీసుకున్నప్పుడు. సో ఇట్లాంటి సెటప్స్ మనకి చాలా యూజ్ అవుతాయి మన ట్రేడింగ్లో కావచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మీరు కూడా నేర్చుకోవచ్చు. సార్ విజన్ మాత్రం చాలా క్లారిటీగా ఉంటుందండి. సో నేను సార్ మెంటర్షిప్ 100 days మెంటర్షిప్ జాయిన్ అయ్యాను. సో అక్కడ నేర్చుకునేవి అంటే క్యాండిల్ స్ట్రెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ లెవెల్లో ఎంట్రీ చేయాలి, ఏ లెవెల్లో ఎగ్జిట్ అవ్వాలి మనము. సో అలా ఎగ్జిట్ చేయడం వల్ల రైట్ టైం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేయడం వల్ల నేను ప్రస్తుతానికి ఓన్ అండ్ యావరేజ్ 35% గెయిన్ చేస్తున్నానండి పోర్ట్ఫోలియో మీద. లాంగ్ టర్మ్ కదా పెట్టేసి వదిలేస్తాను, షార్ట్ టర్మ్ ఆర్పిసార్ ఫాలో అవుతాను అనమాట. సో అది ఎగ్జిట్ అవుదామా లేదా అనేది చూడాలి ఎలా అనేది అప్పుడు నేను టెక్నికల్ అనాలిసిస్ చూస్తున్నాను. అది 50 DMA కింద ఫాలో అవుతుందా లేదా, 200 ఆన్ యావరేజ్ కింద ఉందా లేదా అని చూసుకొని లాంగ్ టర్మ్ స్టాక్స్కి ప్లస్ టెక్నికల్స్ రెండు అప్లై చేసి చూస్తున్నానండి. సో ఓన్ అండ్ అవర్ 35 to 40% గెయిన్లో ఉన్నానండి నేను. సో సార్ దగ్గర వచ్చేసి మంత్లీ స్ట్రాటజీ చెప్తారు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చెప్తారు, ప్లస్ అలాగే వీక్లీ స్ట్రాటజీ చెప్తారు. సార్ ఎలా చేస్తారంటే సేఫ్ సైడ్ ట్రేడింగ్ చేస్తారు మనకి. సో ఒక కాల్ కొనండి, దాని ఈక్వలెంట్ దగ్గరలో ఉండే కాల్ అమ్మండి. సో మీకు కొనేటప్పుడే తెలుస్తుంది ఎంత లాస్ అవుతాము, ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ అయితే ఎంత లాస్లో వస్తాము. సో ఆ రిస్క్కి మీరు ఓకే అంటే ట్రై చేయండి. సో ఇందాక కూడా సార్ చెప్పారు, లాస్ట్ వీక్ క్లాస్లో ఒక కాల్ ఇచ్చారండి, అరౌండ్ 25 రూపీస్ ఇచ్చారు. అది సో 250 రూపీస్ వెళ్ళింది. సో సర్టెన్ లెవెల్ వస్తానే మీ ప్రాఫిట్ తీసేయండి బయటికి, మీ ఇన్వెస్ట్మెంట్ బయటికి తీసేయండి, లెట్ ది ప్రాఫిట్ గో ఆన్. సో పెరిగితే మీకు ఇంకా పెరుగుతుంది, తగ్గితే మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది, ఆల్రెడీ మీరు కొంత ప్రాఫిట్ తీసేస్తుంటారు. సో స్ట్రాటజీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.